everyone, PJ here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 14 ని iPhone 15 తో అయితే కంపేర్ చేయబోతున్నాము. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి iPhone 13 కి iPhone 14 కి అయితే ఎటువంటి న్యూ అప్గ్రేడ్స్ లేవు ఎక్సెప్ట్ ద బ్యాటరీ. బట్ ఈ ఇయర్ అయితే కనుక మనకి iPhone 15 లో డీసెంట్ అప్గ్రేడ్స్ ఇచ్చారు. అవి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్ పరంగా చూసుకుంటే రెండు చాలా ఐడెంటికల్ గా ఉంటాయి విత్ జస్ట్ 2 చేంజెస్ మాత్రమే ఉంటాయి అనమాట. అవి చాలా మైన్యూట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ రెండిటికి గ్లాసే ఉంటుంది, చుట్టూ రెండిటికి అల్యూమినియం ఫ్రేమే ఇచ్చారు, ఫ్రంట్ రెండిటికి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చేసి మనకి iPhone 15 లో మ్యాట్ ఫినిష్ తో వస్తుంది అనమాట. దట్ టు వెరీ సూపర్ సాఫ్ట్ మ్యాట్ ఉంటుంది. కెమెరాస్ చూస్తే రెండు కెమెరాస్ డయాగ్నల్ గానే ఉంటాయి. ఇంకొక చిన్న మైన్యూట్ డిజైన్ పరంగా చేంజ్ ఏంటి అంటే మనకి iPhone 14 కానీ 13 కానీ చూస్తే కంప్లీట్ ఫ్లాట్ ఉన్నప్పటికీ పట్టుకున్నప్పుడు చాలా షార్ప్ గా ఉంటాయి. బట్ iPhone 15 మీరు చూడడానికి ఫ్లాట్ గా ఉన్నప్పటికీ మనకి ఫ్రంట్ ఈ టాప్ లో ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ కొంచెం కర్వీగా ఉంటుంది అనమాట. సో పట్టుకున్నప్పుడు అయితే మనకి ఆ కర్వీనెస్ తెలుస్తుంది. రెండు పట్టుకుంటే కనుక మనకి ఇది షార్ప్ గా ఉంటుంది, ఇదేమో చాలా కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. గ్రిప్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉన్నప్పుడు నాకు ఫోన్ లైట్ వెయిట్ ఏమో అనిపించింది, అంత లైట్ గా అనిపించింది. బట్ వెయిట్ అయితే పెద్ద డిఫరెన్స్ లేదు. iPhone 13 వచ్చేసి 173 గ్రామ్స్ ఉంది, iPhone 14 వచ్చేసి 172, iPhone 15 వచ్చేసి 171 అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రామ్ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో కొంచెం లైట్ గా అయితే అనిపిస్తుంది. దట్స్ ఇట్. డిజైన్ పరంగా అయితే ఇంతకు మించి ఎటువంటి డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే సైజ్ కూడా మనకి రెండిట్లోనూ 6.1 ఇంచెస్ స్క్రీన్ తోనే వస్తుంది విత్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే. ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే పరంగా సేమ్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ కానీ, HDR సపోర్ట్ కానీ, డాల్బీ విజన్ సపోర్ట్ కానీ. మనం ఫైండ్ అవుట్ చేసే ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే బ్రైట్నెస్ లో అనమాట. మినిమం బ్రైట్నెస్ మనకి iPhone 14 లో 800 నిట్స్ ఉండాల్సిందాన్ని iPhone 15 లో 1000 కి ఇంక్రీజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ అయితే iPhone 14 లో 1200 నిట్స్ ఉండాలి కదా, దాన్ని అయితే 2000 నిట్స్ కి ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక ప్రో డివైస్ కున్న బ్రైట్నెస్ అయితే మనకి iPhone 15 లో ఇస్తున్నారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి సూపర్ రెటీనా అనమాట. దీంట్లో మనకి ఎటువంటి LTPO టెక్నాలజీని అయితే యూజ్ చేయట్లేదు. సో రెండిట్లోనూ మనకి ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. సో చూసారు కదా, డిస్ప్లే కూడా మనకి ఆల్మోస్ట్ గా సిమిలర్ గా ఉన్నప్పటికీ 2 డిఫరెన్సెస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ బ్రైట్నెస్ లో ఉన్న నిట్స్ ఇంక్రీజ్ అనమాట. సెకండ్ ఏంటి అంటే డైనమిక్ ఐలాండ్. లాస్ట్ ఇయర్ మనకి 14 Pro Max అండ్ 14 Pro లో ఇచ్చిన డైనమిక్ ఐలాండ్ ని ఈ ఇయర్ మనకి నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా వచ్చేసినాయి. సో iPhone 15 కి మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. ఈ డైనమిక్ ఐలాండ్ అయితే మనం మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. 15 సిరీస్ విషయానికి వచ్చేసరికి డిస్ప్లే పరంగా ఆల్మోస్ట్ ఒక ప్రో వేరియంట్ లో ఉండాల్సిన డిస్ప్లే ఫీచర్స్ అన్నిటిని కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి మనకి నాన్ ప్రో 15 లో కూడా యాడ్ చేస్తున్నారు. ఇంకొక 2 ఫీచర్స్ వస్తే కనుక అసలు ప్రో వేరియంట్ డిస్ప్లేకి దీనికి అసలు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అవేంటి అంటే ఫస్ట్ ది LTPO టెక్నాలజీ అంటే 120Hz రిఫ్రెష్ రేట్. సెకండ్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు. iPhone 14 లో వచ్చేసి మనకి A15 బాయోనిక్ చిప్ సెట్ ఉంటుంది. ఇది మనకి 5 నానోమీటర్ సైజ్ ఉంటుంది విత్ 6 కోర్స్ CPU అండ్ 5 కోర్స్ GPU. అదే iPhone 15 విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి A16 బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది అనమాట విచ్ ఇస్ 4 నానోమీటర్స్. దీంట్లో కూడా మనకి 6 కోర్స్ CPU అండ్ 5 కోర్స్ GPU తో వస్తాయి. రెండిట్లోనూ మనకి 6 GB ఆఫ్ ర్యామే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ కానీ గీక్బెంచ్ స్కోర్స్ కానీ చూసుకుంటే A15 కన్నా A16 పర్ఫార్మెన్స్ 30% ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరాలో మనం టోటల్ గా 4 to 5 అప్గ్రేడ్స్ అయితే చూస్తాం అనమాట. అవేంటి అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, 2 కెమెరాస్ ఉన్నాయి. కానీ iPhone 14 లో ఈ 2 కెమెరాస్ కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కానీ మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తే iPhone 15 లో మనకి వైడ్ యాంగిల్ లెన్స్ ని 48 మెగాపిక్సెల్స్ కి ఇంక్రీజ్ చేశారనమాట విచ్ ఈస్ అ డ్రాస్టిక్ అప్డేట్. ప్రీవియస్ గా అయితే ఓన్లీ ప్రో వేరియంట్స్ లో మాత్రమే మనకి 48 ఇచ్చారు కదా. ఈ ఇయర్ అయితే iPhone 15 సిరీస్ లో ఏ డివైస్ పర్చేస్ చేసినా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది.
సో మనకి 48 మెగాపిక్సెల్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే దాంట్లో మనకి 48 ఇచ్చినా కానీ 12 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అయ్యేది కదా. బట్ ఈ ఇయర్ ఐఫోన్ 15లో 48 మెగాపిక్సెల్ లెన్స్ ఇచ్చినప్పటికీ 24 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫోటో క్లారిటీ చూసుకుంటే మనకి ఐఫోన్ 15లో తీసిన ఫొటోస్ చాలా క్రిస్ప్గా అండ్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాసే ఉన్నప్పటికీ కెమెరాలోకి వెళ్తే మనకి ఇక్కడ 3 డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. 0.5x, 1x అండ్ 2x కొత్తగా. మనకి టెలిఫోటో లెన్స్ ఇవ్వకపోయినా 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేసుకొని మనకి సాఫ్ట్వేర్ పరంగా అది ఒక టెలిఫోటో లెన్స్ లాగా యూజ్ చేసి 2x ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదే ఐఫోన్ 13లో కానీ ఐఫోన్ 14లో కానీ చూసుకుంటే మనకి ఓన్లీ 0.5x అండ్ 1x ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ థర్డ్ చేంజ్ ఏంటి అంటే మనకి 48 మెగాపిక్సెల్స్ది 24 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది అన్నాం కదా. అలా కాదు, నాకు 48 నేను ఫుల్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక మనకి సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది. కెమెరాలోకి వెళ్తే అక్కడ మీ ఫోటో ఫార్మాట్ ఏ మెగాపిక్సెల్స్లో తీయాలి అనేది ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ 48 మెగాపిక్సెల్స్ని చూస్ చేసుకోవచ్చు. కానీ మీరు 48 మెగాపిక్సెల్స్లో తీస్తే ఫోటో క్వాలిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫోటో సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీ మెమరీ త్వరగా నిండిపోతుంది. నెక్స్ట్ పోర్ట్రైట్ విషయానికి వచ్చేసరికి 15లో పోర్ట్రైట్ మోడ్లోకి వెళ్తే మనకి 2 డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది, 1x అండ్ 2x అని చెప్పేసి. అదే పోర్ట్రైట్ ఆప్షన్ మనకి ఐఫోన్ 13లో కానీ 14లో కానీ చూసుకుంటే ఓన్లీ ఒక్క మోడ్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు కెమెరాలో, ఫోటోలో, లేదు అంటే పోర్ట్రేట్లో దేంట్లో ఫోటో తీసినా ఒకటే. బికాజ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఫోటోలో ఉండి ఫోటో తీస్తున్నప్పుడు కింద మనకి అపాచర్ ఐకాన్ చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఏదైనా ఫోటో తీస్తే ఆ ఫోటోని మీరు పోర్ట్రేట్ లాగా తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా పోర్ట్రేట్ మోడ్ తీయాలి అన్నప్పుడు హడావిడిగా పోర్ట్రేట్ ఓపెన్ అవ్వలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫోటో తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పోర్ట్రేట్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఫోటో తీసిన దాంట్లో ఏ ఆబ్జెక్ట్కి అయితే డెప్త్ ఆఫ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఎంత డెప్త్ కావాలి అనేది మీరు ఇక్కడ రైట్ సైడ్ బార్ ఉంది కదా, దీన్ని బట్టి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే జూమింగ్ క్యాపబిలిటీస్ అనమాట. ఐఫోన్ 13లో కానీ ఐఫోన్ 14లో కానీ చూసుకుంటే మనం మ్యాక్సిమం 5x వరకు జూమ్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్ 15లో దాన్ని 10x వరకు ఇంక్రీజ్ చేశారు. వీడియో పరంగా అయితే రెండు డివైజెస్లో మనం 4K వీడియోస్ 30 అండ్ 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. యాక్షన్ మోడ్ కానీ సినిమాటిక్ మోడ్ కానీ ఇవన్నీ కామన్గా రెండు డివైజెస్లోనూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 14లో చూసుకుంటే కనుక 3279 ఉంటే ఐఫోన్ 15లో 3349 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. స్లైట్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాటరీ లైఫే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. వైర్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక మనకి 25 to 30 వాట్ సపోర్ట్ ఉంటుంది. QI వైర్లెస్ యూజ్ చేస్తే కనుక మనకి 7.5 వాట్ సపోర్ట్ ఉంటుంది. మ్యాక్సేఫ్ యూజ్ చేస్తే కనుక 15 వాట్ సపోర్ట్. కొత్తగా మనకి కింద లైట్నింగ్ పోర్ట్ నుంచి USB-C పోర్ట్కి అయితే అప్డేట్ చేశారు. ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకొని మీ దగ్గర USB to లైట్నింగ్ కానీ USB-C to USB-C కేబుల్ ఉంటే మీరు వేరే డివైస్ని ఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఐఫోన్ 15లో ఇస్తున్నారు. సో బ్యాటరీలో వస్తున్న ఇంకొక కొత్త ఎడిషన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఊరికే నా బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాం కదా. ఎప్పుడైనా మన ఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది దాని యొక్క బ్యాటరీ సైకిల్స్ వల్ల తగ్గుతుంది తప్ప మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వలన అతరతర కారణాల వల్ల అయితే అవ్వదు. సో దీన్ని మనం అసలు మన ఫోన్కి ఎన్ని బ్యాటరీ సైకిల్స్ అయ్యాయి అని చెక్ చేసుకోవడానికి మనకి ఐఫోన్ 15 అంటే iOS 17 ఐఫోన్ 15 నుంచి అయితే కొత్త ఒక ఆప్షన్ ఇచ్చారు. సెట్టింగ్స్లో అబౌట్లో ఉంటుందన్నమాట బ్యాటరీ సైకిల్స్ అని. సో మన బ్యాటరీ సైకిల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన ఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఫోన్ని 100% బ్యాటరీ యూజ్ చేశారు, మళ్ళీ 100% ఛార్జింగ్ చేస్తే ఇది ఒక 1 సైకిల్ అనమాట. సో అక్కడ మనకి బ్యాటరీ సైకిల్ 1 అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫోన్ 50% వాడి 50% ఛార్జింగ్ పెట్టారనుకోండి, అది ఓన్లీ హాఫ్ సైకిల్ లాగా కౌంట్ చేస్తుంది. సో ఇలా మీరు సైకిల్ కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సైకిల్ కౌంట్ తక్కువ, ఒక 10 ఉందో 20 ఉందో అనుకున్నాం ఫర్ సపోజ్, కానీ బ్యాటరీ హెల్త్ 60కో 70కో వచ్చేస్తే దట్ ఈస్ అన్ ఇష్యూ. అప్పుడు మీరు యాపిల్ వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి ఐఫోన్ 14 వచ్చేసి అరౌండ్ 60,000 రూపీస్ ఉంటే ఐఫోన్ 15 ప్రైస్ వచ్చేసి 80,000 రూపీస్. సో లెట్స్ కంక్లూడ్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 14 ఉంటే కనుక నేను ఐఫోన్ 15కి అప్డేట్ అవ్వండి అని అయితే అసలు చెప్పను. ఐఫోన్ 14 యూజ్ చేసుకోండి. లేదు కొత్తగా నేను ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను, ఎక్కువ పెట్టలేను, స్టార్టింగ్ విత్ ఐఫోన్ కావాలి అనుకుంటే కనుక ఐఫోన్ 15 చూస్ చేసుకోండి.
అలా అని తక్కువ డివైస్ కాదు, ఆల్మోస్ట్ ఒక ప్రో వేరియంట్తో పోటీ పడగలదు. కొన్ని చిన్న ఫీచర్స్ తప్ప ఆల్మోస్ట్ ప్రో వేరియంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. లేదు నాకు బ్యాటరీ ఎక్కువ కావాలి, బ్యాటరీ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కనుక సేమ్ ఫీచర్స్ విత్ పెద్ద డివైస్లో మనకి iPhone 15 Plus అవైలబుల్గా ఉంటుంది. సో మీరు 15 Plusని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 15 Plusలో మనకి పెద్ద డిస్ప్లే ఉంటుంది, పెద్ద బ్యాటరీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఫీచర్స్ సిమిలర్గా ఉంటాయి. ఈ ఇయర్ అయితే అసలు ఎప్పుడు లేనట్టుగా నాన్ ప్రో వేరియంట్స్ కూడా ప్రో వేరియంట్స్కి గట్టి పోటీ అయితే ఇస్తున్నాయి. హోప్ మీ అందరికి ఈ కంపారిజన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ కానీ లేటెస్ట్ డివైజెస్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.